ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 47వ అధ్యాయం 8-9 వాక్యాలు నేను చదువుతున్నాను. ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములు అన్ని కాలేదని ఫరోతో చెప్పి. ప్రియులారా చూడండి, ఇక్కడ ఫరో యాకోబుని అడిగిన ప్రశ్నకి చాలా క్లుప్తంగా యాకోబు తన జీవిత సాక్ష్యాన్ని చెప్పాడండి. ఇక్కడ మనం ఈ వాక్యం చదువుతున్నప్పుడే మనకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను జీవించిన సంవత్సరములు కొంచెమే, యాత్ర చేసిన దినములు 130. ఎందుకు కొంచెమే అని అంటున్నాడు అని అంటే తనకు తెలుసు ఎంతకాలం వ్యర్థమైపోయింది, ఏ విషయాలలో ఆయన తప్పటడుగులు వేశాడు, ఒక సంతోషకరమైన రమ్యకరమైన జీవితాన్ని ఎంతకాలం జీవించగలిగాడు. అతని మనసాక్షి అతనికి చెప్తుందండి. జీవించిన సంవత్సరాలు 130 కావచ్చు, బ్రతికిన దినాలు మరి సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, సమాధానకరంగా ఎన్ని దినాలు బ్రతికేవానంటే నా పితరులు బ్రతికిన అన్ని దినాలు కాకపోయాయి, కొంచెం కాలమే అంటాడు. ఈ రోజున నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యం ఎదుట మనం నిలబడితే ఈ రోజున మనం యథార్థమైన హృదయంతో ఏమని సమాధానం చెప్పగలం ఒకసారి చూడండి, ఆలోచించండి. ఇప్పటికే వయసులో సగభాగం గడిచిపోయింది మనలో కొందరికి, 30% గడిచిపోయింది మరి కొందరికి. కానీ ఇకనైనా కూడా మేలుకొలుపు లేక శ్రేష్టమైన ఈవుల వైపు తమ హృదయములను త్రిప్పుకొనక ఏదో లోకంలో బ్రతుకుతున్నాము అని అంటే బ్రతుకుతున్నాము అంతే. ఈ బ్రతుకు దేవునికి ప్రీతికరమైనదా, ఆయనకు సంతోషకరమైనదా, మనకు దీవెనకరమైనదా? లేదండి. ఏదో అందరిలా మనం కూడా తిని తాగి సుఖించి అనుభవించి ఏదో మరణకాలం వచ్చినప్పుడు ఆ కొద్ది కాలంలో అప్పుడు ప్రార్థించడము, కన్నీళ్లు పెట్టడము, ఏడ్చి ప్రలాపించడము, మన్నించమని వేడుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు మనం చూస్తున్నామండి. ప్రియులారా, సమయము అనేది చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది, ఘనమైనది కూడాను. అందుకే మన పెద్దలు చెప్తుంటారు, విలువైనది ప్రాణం, బహు విలువైనది కాలం అని పెద్దలు చెప్తుంటారు. అవి పోతే మరల తిరిగి రావండి. ఆఖరికి ఒక దుఃఖము, ఆవేదన మిగులుతుందే కానీ ఆ దొర్లిపోయిన దినాలు మరల తిరిగి రానే రావండి. అందుచేత మనల్ని విమర్శించుకునే ఆ విమర్శనాత్మకమైన అనుభవం మనకి ఎంతైనా కూడా అవసరమండి, ఎంతైనా అవసరం. యాకోబు హృదయంలో ఒక ఆవేదన మిగిలిపోయింది. ఎంత భక్తి చేసినా, ఎంత వీరుడుగా నిలిచినప్పటికీ కూడా ఆ ఆఖరి దినాలలో ఆయన హృదయంలో ఒక ఆవేదన మిగిలిపోయింది.
అయ్యో నేను చాలా సమయాన్ని పోగొట్టుకున్నానే, క్షణికమైన వాటి కొరకు ప్రయాసపడి ఎంత సమయాన్ని నేను పోగొట్టుకున్నాను, నేను జీవించిన దినములు కొంచెమే అయిపోయాయి, నా పితరులతో పోల్చుకుంటే వాళ్ళలాగా నేను వివేకం కలిగి బ్రతకలేకపోయానే అనే ఆవేదన అతని గుండెల్లో నిలిచిపోయింది. ఇది కాస్త బాధాకరమైన విషయమేనండి. పిల్లలు, ఈరోజు లోకంలో కొందరు మనం చూస్తున్నాము, వయసు ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు, ధనం ఉన్నంత వరకు, మనుషులు ఉన్నంత వరకు దేవుని వైపు తిరిగి చూడరు, ఆయన వైపు మరలు కొనరు. అన్నీ పోయాక అప్పుడు సమయం యొక్క విలువ తెలుస్తుంది, ధనము యొక్క విలువ తెలుస్తుంది, ఆప్యాయతలు, ప్రేమ, అనురాగాల యొక్క విలువ తెలుస్తుంది. కానీ మరలా పశ్చాత్తాపడి వాటిని తిరిగి తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితులు రాకమునిపే మనల్ని మనం గుర్తించుకుని వారమై మనం వెళుతున్న మార్గం ఏంటి, మనం జీవించుచున్న జీవితం ఎలాంటిది అని ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా మన భుజస్కంధాల మీద ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకొక మాట నేను మీతో చెప్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వాక్యంలో మనం గమనించినప్పుడు, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు, గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇక్కడ మనం గమనించవలసింది, శపింపబడినది కొంచెమైనను. మీరు ఆలోచించాలి, ఓ ఇది కూడా పాపమేనా, ఈ మాత్రం కూడా చేయలేకపోతే ఎలా బ్రతుకుతాం మనము, ఏదో అందరికంటే అంత పెద్ద పాపులు మనం కాదు కదా, ఈ చిన్న తప్పు కూడా తప్పు అంటే ఎలాగా, అలా అనుకుంటామండి మనం. పాపాలలో చిన్న పాపం పెద్ద పాపం అంటూ ఏముండదు. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అని వాక్యం చెప్తుంది. గనుక ఇది మేలైన పాపం, ఇది ఘాటైన పాపం అంటూ ఏముండదండి. అందుకే ఆ రోజున ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో మనం గమనించినప్పుడు, శపింపబడిన దానిలో కొంచెమైనా అసలు ముట్టుకోకూడదు మీరు వాటిని. ఆ కొంచెం ఏం చేస్తుంది, నీకు కలిగిన సమస్తాన్ని పాడు చేస్తుంది. కొంచెమే కదా అని నిర్లక్ష్య భావంతో మనం ఉంటే, ప్రియులరా, ఈ చరిత్ర మీకు తెలియదు ఏమీ కాదు. ఆ శపింపబడిన దానిలో కొంచెం తీసుకొచ్చుకొని దాచుకున్నాడు. ఇశ్రాయేలీయుల సర్వ సమాజానికి కలిగే విజయం వాళ్ళని విడిచిపెట్టి దాటిపోయిందండి. చూడండి, ఒక్కరు చేసిన పాపానికి కుటుంబం, అలాగే ఇశ్రాయేలు సర్వ సమాజం దాని యొక్క పర్యవసానాన్ని అనుభవించవలసి వచ్చిందండి. ఈరోజు కుటుంబంలో ఉన్న ఒక్కరు చేసిన అవిధేయత, ఒక్కని వలన కలిగిన ఆ శాపం ఆ ఇంటినంతటిని అలముకుంటుంది కదా. అన్నప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలనేది మనం ఆలోచించాలండి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బబులోనులో ఉన్నప్పుడు ఆ రాజు చెప్పింది ఒకటే, ఆ ప్రతిమకు ఒక దండం పెట్టేసిండయా బాబు, మీరు జ్ఞానం కలిగిన వాళ్ళు, వివేకం కలిగిన వాళ్ళు, నా దేశంలో మీలాంటి వాళ్ళు ఉండాలి అని ఎంత లాలన చేసినప్పటికీ కూడా వాళ్ళు అనుకుని ఉండొచ్చు, ఏముంది చిన్నదే కదా, అందరూ చూసేటప్పుడు అలా నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా, సమస్య పరిష్కారం అయిపోతుంది అని అనుకోవాలి. కానీ అట్లా అనుకోలేదండి. ఎందుకంటే ఆ అవిధేయత కొంచెమేనైనా మన జీవితాలని ఆర్చివేస్తుంది, మన బ్రతుకుల్ని ఆర్చివేస్తుంది. కనుక ఆ కొంచెమైన దానిని కూడా మన హృదయంలోనికి రానివ్వకూడదని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నిక్కచ్చిగా నిలబడగలిగారు, తద్వారా అగ్నిని ఆర్చగలిగారండి. దేశంలో ఒక విప్లవాన్ని తీసుకొని రాగలిగారండి. ప్రజలలో ఒక మార్పును చూడగలిగారండి. రాజు సహితం అతడు తాను చేసిన పనికి పశ్చాత్తాప్తుడై దేవునిని గణపరచువాడుగా మార్చబడ్డాడండి. గనుక నా ప్రియులారా, ఈ శపింపబడినది ఏదైనా, దేవునికి అయిష్టమైనది, హేయకరమైనది ఏదైనప్పటికీ కూడా దానిని మన దగ్గరకు రానివ్వకుండా
తీసుకునవలసిన జాగ్రత్తని మనం తీసుకోవాలండి. ఇంకొక మాట నేను మీకు చెప్పి జ్ఞాపకం చేసి ముగిస్తాను. అది రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వాక్యంలో మనం గమనించినప్పుడు, అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నదే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన్న నిన్ను. ప్రియులారా, ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు మా యొద్ద ఉన్నదే గాని అంతకు మించి ఏమీ లేదు. చాలా అమూల్యమైన మాట అండి. కొంచెమే. అయితే దైవజనుడు ఏం చెప్పాడు తెలుసండి? ఆ కొంచెముని నీ జీవిత దినములన్నిటి అనుభవించేటట్లు సర్వశక్తి కలిగిన దేవుడు చేస్తాడు. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. నా ప్రియమైన సహోదరులారా, మనం ఏమనుకుంటామంటే కొంచెమే కొంచెమే కొంచెమే. ఆనాడు దైవజనుడు ఏం చెప్పాడు? నీకు కలిగిన ఆ కొంచెమే, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నీ మీద తమ దృష్టిని నిలుపుతాడు. ఆ దినములన్నీ, కరువు దినములన్నీ తొలగిపోయేటంతవరకు కూడా గొప్ప సమృద్ధిని ప్రభు కలిగించాడు. ఎప్పుడు మనము మన చేతిలో ఉన్న వాటిని చూసి కొంచెమే, ఇది ఎవరికి సరిపోతుంది, ఇది దేనికి అక్కరపడుతుంది, నా జీతం కొంచెమే, నా రాబడి కొంచెమే, నాకున్న శక్తి కొంచెమే, నా విశ్వాసం కొంచెమే, నా బలం కొంచెమే, ఇలాగని మనం అవిశ్వాసులు కాకూడదండి. 5,000 మందికి ఆహారం పంచిపెట్టారు. ఎంత సమృద్ధి తెస్తే 5,000 మంది పురుషులు భుజించి ఇంకా మిగిలిపోయాయి. స్త్రీల లెక్క కాదండి, పురుషులు మాత్రమే 5,000 మంది తిని తృప్తిపరచబడ్డారట. అంటే ఎంత సమృద్ధి ఉంటే అక్కడ ఉన్నది కొంచెమే. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. వాటిని ఆయన ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతాస్థుతి చెల్లించి ప్రార్థించి వాటిని తుంచి పంచిపెట్టించాడు. పిల్లలా, ఎప్పుడైనా మనకు కలిగిన కొంచెం మనం దేవునికి అర్పించి, దేవునికి ప్రార్థించి, దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్ళగలిగితే ఏ కొదువు మనకు కలగదండి, ఏ అక్కర మనకు కలగదండి. వాక్యంలో మనం చదువుతాం, ఆకాశ పక్షులను పోషించువాడు ఆయన నిన్ను పోషిస్తాడు, అడవి పువ్వులను అలంకరించువాడు ఆయన నీకు సమృద్ధిని కలిగిస్తాడు. ఈ విశ్వాసం మన హృదయంలో కలిగి ఉండాలి. ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయననే గురిగా పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. మన చేతిలో కలిగిన కొంచెమేనైనా దాని విశ్వాసంతో మనం పొందుకోగలిగితే గొప్ప దీవెనకు మనం పాత్రలు కాగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. కొంచెంలో ఉన్న అనుభవాలు ఏంటో మేము ధ్యానించుకుంటూ వచ్చాము. నైనా, ఆనాడు యాకోబు హృదయంలో బాధ నిలిచిపోయింది, నేను జీవించిన దినములు కొంచెమేనని. ఆ రీతిగా కాకుండా నైనా మా ఆయుష్ని మీ చేతికి అప్పగించుకొని, ఉన్న పాటలను నీ పాద సన్నిధికి సమర్పించుకొని మా జీవిత దినములను ఆశీర్వాదకరంగా మలుచుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. శపింపబడిన దానిలో కొంచెమే అయినా మా సమస్తాన్ని చెడుపునది కనుక దానిని జాగ్రత్తగా మేము వివేచించి దూరంగా ఉండడానికి సహాయం చేయండి. ఆ రీతిగానే మాకు కలిగినది కొంచెమే అయినప్పటికీ అందులో సంతృప్తి కలిగి నీ వైపు చూస్తే ఏ కొదువు లేకుండా చేసే దేవుడు అని విశ్వసించి ముందుకు వెళ్ళడానికి తగు కృప సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని నన్ను, మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటున్నాం. మా ద్వారా మీ నామమే మహిమపరచబడుటకు సహాయం చేయమని, కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ
అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.